ఈ మధ్య కాలంలో చాలా యాప్స్ ఫుడ్ డెలివరీ, గ్రాసరీ డెలివరీ అన్నీ కూడా 10 మినిట్స్ 15 మినిట్స్లో డెలివరీ ఆఫర్ చేస్తున్నాయి. చాలామందికి వాళ్ళ బిజీ లైఫ్ వల్ల బయటికి వెళ్ళే టైం ఓపిక లేకపోవడం వల్ల ఈ యాప్స్కి అలవాటు పడిపోతున్నారు. 2 ఇయర్స్కి ముందు ఈ యాప్స్ అంత ఫేమస్ లేవు. అందుకని చెప్పి స్టార్టింగ్లో చాలా ఆఫర్స్ ఇచ్చాయి. కానీ కొన్ని యాప్స్ ఇప్పటికీ కూడా ఆఫర్స్ ఇస్తున్నాయి. కాదు ఇస్తున్నట్టు స్కామ్ చేస్తున్నాయి. అవును, నేను ఈరోజు కొన్ని నీడ్ ఉండి కొనాలి అనుకున్నాను. బయటికి వెళ్ళే టైం లేదు. అందుకని చెప్పి యాప్లో కొందామని చెప్పి ఓపెన్ చేశా. నాకు 125 ఆఫర్ కనిపించింది. అయితే యాడ్ చేశాక కూపన్ అప్లై చేద్దాం అనుకున్నా. అన్నీ యాడ్ చేశాక నా బిల్ 358 అయింది, ఇంక్లూడింగ్ ఆల్ ఫీజెస్. తర్వాత 125 కూపన్ అప్లై చేశా. అప్పుడు 358 మైనస్ 125 అయింది. అవ్వాలి కదా. కానీ నా లాస్ట్ బిల్ ఎంత తెలుసా? 308. నేనైతే షాక్ అయిపోయా. దీన్ని చాలామంది ఫేస్ చేసే ఉంటారు. అయితే ఇలా చేయడాన్ని చాలామంది ఆన్లైన్ స్కామ్, ఆఫర్ స్కామ్ అంటున్నారు. కానీ కంపెనీస్ ఏమంటున్నాయి తెలుసా? మార్కెటింగ్ స్ట్రాటజీ అంట.